మిత్రులందరికీ నమస్కారం. ధార్మిక సంస్కృతి సంప్రదాయం ఛానల్కు స్వాగతం. ఇవాల్టి అంశం, మనం రోజు ఏ సమయంలో నిద్ర లేవాలి, నిద్ర లేచిన వెంటనే ఏం చూడాలి, ఏ వస్తువులు చూడరాదు అనే విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మనం నిద్ర లేవటంతోనే నిత్య జీవితం ప్రారంభమవుతుంది. దానికి ఆధ్యాత్మికత తోడైతే శక్తి, యుక్తి, భోగభాగ్యాలు, తేజస్సు, పుష్టి వంటివి వాటికవే చేకూరుతాయని మహర్షులు ఏనాడో చెప్పారు. వారి మాటలు అప్పటికీ ఇప్పటికీ ఆచరించదగినవే. సూర్యోదయంకు ముందుగా నిద్ర లేవాలి. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవటం శుభం, ఆరోగ్యం అని పురాణ ఇతిహాస వేద గ్రంథాలు తెలియజేస్తున్నాయి. భారతీయ ఆచార సంప్రదాయాల్లో ఉదయాన్నే నిద్ర లేవటం భాగ్యం కలిగిస్తుందని చెబుతారు. తెల్లవారుజామున 4:24 నుండి 5:11 మధ్య గల 48 నిమిషాల కాలాన్ని ఆయుర్వేదం ప్రకారం బ్రాహ్మీ ముహూర్తంగా అభివర్ణించడం జరిగింది. ఆయుర్వేదం ప్రకారం ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవటం ఆరోగ్యానికి చాలా మంచిది. మన వేదాలు, పురాణాల ప్రకారం ఏ ఇంటి వారు ప్రాతకాలమే నిద్రలేస్తారో అటువంటి ఇంటిలోకి ఏ విధమైన దుష్టగ్రహాలు చేరకుండా చూస్తాను అంటూ అగ్నిదేవుడు హామీ ఇచ్చాడు. ఏ ఇంటివారు ప్రాతకాలమే నిద్రలేచి తమ తలుపుల చప్పుడు చేస్తారో అటువంటి వారి ఇంట నేను ఒక్క క్షణం నిలవజాలను అంటూ జ్యేష్ఠాదేవి వాపోయింది. ఏ ఇంటివారు ప్రాతకాలం నిద్రలేచి దైనందిన జీవితాన్ని ప్రారంభిస్తారో అటువంటి వారి ఇంట రత్నఖచిత సింహాసనముల్లో కూర్చొని నేను సుఖిస్తాను, వారికి అపరిమితమైన ధనాన్ని ప్రసాదిస్తాను అంటూ కుబేరుడు ముచ్చటగా చెప్పాడు. ఆయువు, ఆరోగ్యం, దేహపుష్టి, తేజస్సు కావాలనుకునేవారు ప్రాతకాలంలో నిద్ర లేవాలి అంటూ అశ్విని దేవతలు సలహా ఇచ్చారు. ప్రాతకాల నిద్ర, అకాల భోజనం, అసుర సంధ్యా సమయంలో మైథునం ఇవి అనారోగ్యానికి హేతువులు అని ఆయుర్వేద వైద్య ఉద్దండుడు చరకుడు ఘంటాపథంగా చెప్పారు. ప్రాతకాలంలో నా భక్తుడు మేలుకొని, స్వామి నేను మేలుకొన్నాను, ఇక నీవు మేలుకొని లోకాన్ని పాలించు అంటూ నాకు మేలుకొలుపు పాడాలి. అలా ఎవరు చేస్తారో అటువంటి వారి ఇంట సకల సిరులను కురిపిస్తాను అంటూ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు సెలవిచ్చాడు. నిద్ర నుండి మేల్కొన్న వెంటనే కొన్ని వస్తువులు చూడటం శుభం కాదని, చేటు కలుగుతుందని శాస్త్రం. కనుక రాత్రి నిద్రకు ముందే ఈ వస్తువులు నిద్ర లేవగానే మన కంట పడకుండా జాగ్రత్త వహించడం ఉత్తమం. పాత గుడ్డలు, విడిచిన దుస్తులు నిద్ర లేవగానే చూడరాదు. చెప్పులు, చీపురు కట్ట, కసువు ఎత్తే చేటను చూడరాదు. పులి, సింహం వంటి జంతువులు వేటాడుతున్న దృశ్యం ఉన్న చిత్రపటం, పక్షులు ఆకాశంలో ఎగురుతున్న చిత్రపటాలను చూడరాదు. పగిలిపోయిన అద్దం, పగిలిన గాజులు, వాడిపోయిన పూదండలు, వలలు వంటివి చూడరాదు. పిల్లి, గుర్రం, పాము వంటి వాటి ముఖం చూడరాదు. సముద్రపు అలలు, ముళ్ళ చెట్లు, ఈటె, పరిషె, కత్తి వంటి ఆయుధాలను చూడరాదు. శవయాత్ర, ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ ఇటువంటి అమంగళకరమైన వాటిని చూడకూడదని, శుభం కాదని పెద్దలు చెబుతారు. మంగళకరమైన వస్తువులను చూడాలి. దైనందిన జీవితాన్ని ఆనందంగా ప్రారంభించడం శుభం, లాభం కలిగిస్తుంది. ఉదయం మొదలైన ఉత్సాహం రాత్రి వరకు మనకు తోడు ఉంటుంది. మన చేతుల్లో దేవతలు ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. కావున ఉదయం మనం నిద్ర లేవగానే 2 అరచేతుల్ని చూసుకోవాలి. ఇష్టదైవం చిత్రపటం చూసి, స్వామి ఈరోజు నాకు ఆనందంగా ఏ దోషాలు అంటకుండా గడిచేట్లు చూడు అంటూ ప్రార్థించవచ్చు. గోవును, తైలంతో వెలిగించిన దీపాన్ని చూసి నమస్కరించవచ్చు. శంఖ, చక్రం, గద, ధనస్సు, నాగలి ధరించి ఉన్న శ్రీ మహావిష్ణువు రూపాన్ని దర్శించి నమస్కరించవచ్చు. అర్ధనారీశ్వరుడి చిత్రపటం చూసి నమస్కరించవచ్చు. ఇది యోగకరం. తులసి మొక్కను కానీ, వేప, రావి, మారేడు వృక్షాలను కానీ దర్శించవచ్చు. లేదా ఎవరి జన్మ నక్షత్రం ప్రకారం వారి వృక్షాన్ని దర్శించవచ్చు. ఇదండి, ఈ వీడియో ద్వారా మీకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించాలని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఈ ధార్మిక సంస్కృతి సంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు, వీడియోలపై అభిప్రాయాల్ని కామెంట్ల ద్వారా తెలియజేయగలరు. ధన్యవాదాలు.